అన్నా నమస్తే. పేపర్ లేట్ అయింది. ఇలా ఇంటర్ పిల్లల ఎంసెట్ మార్కులు వచ్చినాయి కదా, అట్లనే పేపర్ కూడా లేట్ వచ్చింది. సరే నేను పోయేస్తా. సరే సరే. శివనా 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 ఓ శివన్నా. ఎవరు? ఏం సూరి? మీ బిడ్డ ఎగ్జామ్ మార్కులు వచ్చినాయి చూసుకోలే? అవునా? చూడలేదా? లే. హాల్ టికెట్ నెంబర్ చెప్పే. భద్రమ్మ తీసుకొస్తుండు. గదేంత అన్నావు? హాల్ టికెట్ నెంబర్. ఉండు ఇప్పుడు వస్తా. భద్రమ్మా, భద్రా, భద్రా, భద్రమ్మా యాడుంది? ఏమే భద్ర యాడుంది? అది పొద్దుగాల మిద్దె మీద ఉంటుందని తెలవదా నీకు? చాలే. అమ్మా భద్రా ఏం చేస్తుంది? పొద్దుగాల పొద్దుగాల పిలిస్తే కూడా పలుకుతలేదు. భద్రమ్మా ఏంది బిడ్డ పొద్దుగాల పొద్దుగాలకి మిద్దె మీదకి వచ్చుడేంది? నీకెరికే కదా బాపు, పొద్దుగాలనే మిద్దెక్కి పాట వినకుంటే నాకు పొద్దు గడవదని. సరే గాని నీ మార్కులు వచ్చినాయట, పేపర్ సూరి కిందున్నాడు, పోదాం. నంబర్ చెప్పు భద్ర. ఇది పట్టుకోయే. ఇక్కడ నంబర్ కనిపించలేదు భద్ర. సకా రాలేదా? ఏ ఊకో సూరి, భద్రమ్మ మంచిగా రాయకపోయింది. మళ్ళీసారి చూడు, మంచిగా లింకు. చూడాల్సింది పాస్ అయిన వాళ్ళ లెక్కలో కాదు సూరి, ర్యాంక్ వచ్చిన వాళ్ళ జాబితాలో. అంటే స్టేట్ ర్యాంకులో మీ అమ్మాయికి 155 నెంబర్ వచ్చింది. అయితే పాస్ అయినట్టేనా మాస్టారు? పాస్ అవటం కాదమ్మా, లక్షల మంది రాస్తే 100ల సంఖ్యలోకి వచ్చింది. అంటే మామూలు విషయం కాదు. ఏం శివన్నా, కూతురు పాస్ అయితే దావత్ ఇస్తా అన్నావు, మర్చిపోకు. సరే నేను పోయేస్తా మరి. మొత్తానికి నువ్వు అనుకున్నట్టే ర్యాంక్ వచ్చింది భద్ర. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది మాస్టారు, బాపు ఎట్లా అంటే గట్నే చేస్తా. బాపు నేను మాల్తికాడికి పోయేసి వస్తా. పైలం బిడ్డ. అబ్బా, మన ఊరు మొత్తంలో నీదే టాప్ ర్యాంకే. మన గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ప్రైవేట్ కాలేజ్ అయ్యుంటే నీ ఫోటో పేపర్లో మస్తు పెద్దగా వేసేటోళ్ళేమో. గా ముచ్చట తర్వాత గాని ముందు నీ ర్యాంక్ సంగతి చెప్పు. గదంతా ఎందుకులే, చెప్పన్నానా. నీది 155 అయితే నాది 155. అయినా మా నాయన నన్ను కాలేజ్కి పంపర్లే. ఇంటర్ చదివినప్పుడే సంబంధాలు చూసుడు షురు చేసిండు. గదేందే, మీ నాయన తాన పైసలు మంచిగానే ఉన్నాయిగా. పైసలుంటే ఏంది, లేకుంటే ఏంది, చదువుకొని ఏం చేస్తాం? గదే చదువుకున్న పోడికిచ్చి పెళ్లి చేస్తే చక్కగా అమెరికా తోలుకుపోతాడంట. మళ్ళీ నువ్వేమన్నావు? నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదే. మన బ్యాచ్ అమ్మాయిలో చాలా మంది పెళ్లి తప్పించుకోనికి చదువుకుంటున్నారే, కానీ నాకు అది శాతనైతే లేదు. ఇంకా వాళ్ళకి చెప్పడానికి నా దగ్గరేముందే. నిన్నొకటి అడగాలనా? అడగాలనేందే, అడుగు. నీకు పెళ్లి చేసుకున్నాడు ఇష్టమేనా? కదా, మన ఏజ్లో అమ్మాయిలకి గీ పెండ్లి కరెక్ట్ కాదే. మీ నాయన తనకు పోయి నేను మంచిగా చదువుకుంటా అని చెప్పు. నువ్వు మంచిగానే చెప్తావు. నీ ర్యాంక్ చూసి మీ నాయన అప్పో సొప్పో చేసి పట్నం పంపిస్తాడు. నా ర్యాంక్ చూసి ఇంట్లోంచి బయటకు కూడా పంపరు. మా బాపు నన్ను పట్నం తోలియాడే. అదేంటి శివన్న గట్లంటావు? బాగా చదివే బిడ్డని పట్నాన్ని పంపను, పై చదువులు చదివించనంటావు. పత్తి పంట గురించి మీకు తెలిసిందే కదయ్యా. పంట బాగా పండితే కూడా ఉన్న అప్పులు కౌలు డబ్బులకి మొత్తం పోతుంది.
అలాంటి పంట చేతికి రాకపోతే చెయ్యి నోటికి చేరదు. అన్నం వెతుకులే అందని చేతుల్లో బిడ్డకి పై చదువులంటే ఎట్లా అందుతాయ్యా? నిజమే, కానీ మీ చేతిలో పెరిగిన బిడ్డ మీరే దాన్ని తలరాతని మార్చేస్తానంటే ఎట్లా? నువ్వే చెప్పు, భద్రాని ఇంతటి ఆపటం కరెక్టేనా? ఇంకా నువ్వేమీ ఆలోచించకు. భద్రా చదువు కోసం మనోళ్ళందరిని అడిగి నేనే డబ్బులు సర్దుబాటు చేస్తానుగా. అది కాదయ్యా, భద్రని ఇప్పటివరకు ఊరు కూడా దాటనీయలేదు. గసంటుది పై చదువుల కోసం పట్నం అంటే గుబులైతుందయ్యా. నిజమే శివన్న, భద్ర మనం పొలం చెలు ఎగిరే పాలపిట్ట లాంటిది. ఇంతకాలం దాని కాళ్ళకి తాళ్ళు కట్టేసి ఉంచినావు. ఒక్కసారి వదిలి చూడు, అది ఎంత ఎత్తి ఎగురుతుందో నువ్వే చూస్తావుగా. అది కాదయ్యా, పట్నంలో అంటే ఇంకా నువ్వేమీ ఆలోచించకు. భద్రా పట్నం పోవాలి. ఏమ్మా, భద్రా పట్నం పోయి చదువుకుంటావా? మాస్టారు, నేను పట్నం పోయి చదువుకోవాలంటే మాలతి కూడా నాతో వచ్చి చదువుకోవాలి. అదేందమ్మా? అంటే వాళ్ళ నాయన దానికి పెండ్లి సంబంధాలు చూస్తున్నాడంట. దానికేమో చదువుకోవాలని ఉంది. మీరే ఎట్లో గట్లో ఒప్పించండి మాస్టారు. ఇద్దరం కలిసి ఒకటే తాన చదువుకుంటాం. వాళ్ళ నాయని నేనెలా ఒప్పిస్తానమ్మా? మా బాపుని ఒప్పించిరు కదా, గట్లనే వాళ్ళ నాయనని కూడా ఒప్పించండి మాస్టారు. నువ్వు అచ్చం మీ నాన్నలానేనమ్మా, మొండిదానివి. ఏం శివన్న? నన్ను ఒప్పించినంత ఈజీ కాదు చదవడం. మార్కులు రాకపోతే నీ పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడే. ఏ నాయనా, పెళ్లి చేస్తే చేతులకు దుమ్మైతుందా ఏంది? ఈ తెలివి చదువు మీద పెట్టు. అమ్మా భద్రా, నీ పక్కనుంటుందనే దీన్ని పంపిస్తున్నా. దీనివల్ల నీ చదువు పాడు చేసుకోకు. పో నాయనా. పోతలే, నువ్వు ఆటో ఎక్కు. బాపు పోయొస్తా. పైలం బిడ్డ. జాగ్రత్త బిడ్డ, యాళ్ళకి అన్నం తిను. గట్లనే అమ్మా. బిడ్డ, జీవితంలో మొదటిసారి ఊరు దాటిపోతున్నావు. మనది కాని చోట మాట తెచ్చుకోదు బిడ్డ, యాదించుకో. గట్లనే బాపు. పైలం బిడ్డ. పోదామా? సరే సరేనాడు. మాస్టారు, జర పైలం. బాబు, ఎంతయింది? 150. ठीक है. పదండి. రండి మాస్టారు. బాగున్నారా? బాగున్నాను చక్రి. ఊర్లో అంతా బాగున్నారు కదండి? బాగున్నారు. తను భద్ర అని నేను చెప్పాను కదా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఈ ఇల్లు మీదే అనుకోండి, నన్ను మీ నాన్నలాగా అనుకో. ఈ ఇల్లు మొత్తం ఫ్రీగా ఉండొచ్చు మీరు. నాన్న అన్నాక పైసలు ఇచ్చుంటే బాగదు కదా అంకుల్. అబ్బో, ఈ అమ్మాయి. తను మాలతి అని ఇద్దరు కలిసి చదువుకుంటారు. ఓహో, నువ్వు ర్యాంకరేనా? దాదాపు అంకుల్, కానీ దీని ర్యాంక్ పక్కన ఒక 3-4 సున్నాలు ఎక్కువ పడ్డాయంతే. ఓహో, నువ్వు నా కూతురులాగానన్నమాట. ఓ, మీకు కూతురుందా అంకుల్? ఉందమ్మా. ఒక్కగానొక కూతురని నెత్తి మీద పెట్టుకుని పెంచిన, అదేమో కిందకి దిగనంటుంది. మీ కాలేజీలే, కాకపోతే 1 సంవత్సరం ముందు. హో, ఇప్పుడెక్కడుంది అంకుల్? లోపలుందమ్మా. ఒకసారి పిలిచి చూడు అంకుల్. గీతూ, వాట్ డాడ్? ఒకసారి బయటికి రామ్మా. ఐ యామ్ బిజీ డాడ్. జస్ట్ 2 minutes.
దాని పేరేమో గాయత్రి అని పెట్టా. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో గీతూ కింద మార్చేశారు. ఆ ఫ్రెండ్స్ను వదిలేసింది కానీ ఆ పేరు మాత్రం వదలలేదమ్మా. నా ఆటోగ్రాఫ్ మొత్తం చెప్పండి, సంబంధాలుంటే చూస్తారు. వెరీ ఫన్నీ గర్ల్, మీకు మంచి కంపెనీ ఇస్తుందమ్మా. నమస్తే గీతు. హాయ్. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నాకు అదే చాలు. వీళ్ళు కూడా మీ కాలేజే. ఇంట్రెస్టింగ్. అది అంతేనమ్మా, కొంచెం కలవడానికి టైం పడుతుంది. సరే ఇదిగో ఇదే మీ రూము. మీకు ఏ అవసరం పడినా కలవడానికి నేను ఇక్కడే ఉంటా. సరే రండి. ఆ బ్యాగులు తీసుకోమ్మా, లోనికి వెళ్ళండి. ఇంకేంటి చక్రి, ఏంటి విషయాలు? రూమ్ బానే ఉంది గాని ఆ పోరేందే సేమ్ కాలేజ్ అంటే గట్లా చూసింది. ఏమో నాకెందుకో భయం అవుతుందే. ఈయన్నే గిట్లుంటే రేపు కాలేజ్లో గిట్లుంటుందో. భద్ర, నా జీవితంలో చాలామందిని తీసుకొచ్చి ఇక్కడే పై చదువుల కోసం వదిలి వెళ్ళాను. అలా వచ్చినవాడే చక్రి కూడా. మళ్ళీ వాళ్ళు కలిస్తే ఎలా ఉన్నావో అని అడగను, జీవితంలో ఏమి నేర్చుకున్నావో అని అడుగుతాను. నిన్ను కూడా అంతే. నీ నుంచి ఓ మంచి సమాధానాన్ని ఆశిస్తున్నాను. జాగ్రత్త అమ్మా. కాలేజ్లో ఏదో ఈవెంట్ ఉందనుకుంటా. మీరేంటి ఫ్రెషర్సా? ఇది ఫ్రెషర్స్ కోసమే, కానీ మీలాంటి వాళ్ళ కోసం కాదు. హాయ్, ఈవినింగ్ ఆడిషన్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వచ్చేయండి. నో థ్యాంక్స్. ఇలాంటి వాళ్ళు ఉండాలిరా, కాలేజ్కి దిష్టైనా వద్ది. మాల్తీ క్లాస్కి వెళ్దాం పదా. Hi. Good morning, sir. Good morning, everybody. Please sit down. This is Ranganath, your core subject faculty. Today is your first day in this college, and it is most unforgettable day in your life. ఈ రోజు మీకు ఒకరి పేర్లు ఒకరు తెలియపోయినా రేపటి రోజున మీ మధ్య విడదీయలేని స్నేహం ఏర్పడచ్చు. ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ టుడే. ఈరోజు మీకు అయ్యే పరిచయాలే ఇక్కడ మీ 4 ఏళ్ల జీవితానికి మూల స్తంభాలు. లెట్స్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ డిసైడ్ ద పిల్లర్స్. లెట్స్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. I'm Anvita from CSC department with rank 21,000. Myself K. Sairam. I'm from CSC, rank 50,000. Hi everyone, I'm Soumya from CSC department. My rank is 1800. Hi everyone, my name is Arjun. My MCET rank is 25,000. I am from ECE branch. I love movies. I want to become a filmmaker. Thank you. హాయ్, నా పేరు హర్ష. Why you are leaving? Tell us more about yourself. Come on. I got 998 out of 1000 in my 12th grade. MCET rank 198th rank. That's it. 990యా? వీడింటర్ చదివాడా తినేశాడా?
నా పేరు సారీ మై నేమ్ ఈజ్ మాలతి. ఐ యామ్ ఫ్రమ్ మై విలేజ్ ఈజ్ వెంకటాపురం. మాకు అర్థమైందిలే, వెళ్ళు. ప్లీజ్ సైలెన్స్. మై ఇంటర్ మార్క్స్ ఆర్. ఏంటి ఫెయిలా? మంది అదే ఊరా? అవును, మా ఇద్దరిది ఒకటే ఊరు. గాడనే మేము ఫస్ట్ క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ దాకా చదువుకున్నాం. మాకు గీ ఎల్కేజీ యూకేజీలు నర్సరీలు తెలియదు. 12th తర్వాత కంప్లీట్ చేయడానికి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లు గిట్టలేవు. ఇంటర్ పూర్తి చేసుడే ఓ గగనం అని మా ఊరమ్మాల మనసులో ముద్ర పడిపోయింది. 10వ తరగతి పరీక్షలు గిట్లయితేనే లేదో ఇండ్లలో పెళ్లి సంబంధాలు చూసుడు షురు చేస్తారు. చాలా మంది అమ్మాయిలకి వేరే దారి లేక పెళ్లి వేసుకొని మనం బీటెక్ కంప్లీట్ చేసే టైంకి గాలిద్దరు పిల్లల్ని వేసుకొని లైఫ్లో ఇంకా ఏమీ లేదన్న ఫీలింగ్తో బతికేస్తుర్రు. గసొంటి ఊరు నుంచే మేమిద్దరం వచ్చినాం. మేం గాల పేరెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ ఏదమ్మని వచ్చినాం కానీ మీ చేతులలో చులకనవ్వనికి కాదు. అండ్ ఎస్, మై నేమ్ ఇస్ భద్రా. I have completed my inter with 978 and my MCET rank is 155. I love friendship with people and I hate making fun of people. Thank you, sir. ఏమన్నా చెప్పావా? తెక్క కుదిరింది వెదవలకి. సరే, లోపలికి వెళ్దాం పద. ఏందే మాలతి, ఇక్కడంతా ఇట్లుంది? ఇది క్యాంటీనేనా? నాకు కూడా గదే డౌట్ వస్తుందే. హాయ్. హలో, అట్లా సడన్గా అడ్డుపడతావేంది? బుద్ధి లేదా? అయ్యో సారీ అండి, ఏదో నార్మల్గా మాట్లాడదామని. సారీ. పర్వాలేదు. ఇందాక క్లాస్లో మీరు చాలా బాగా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ మాది కూడా అలాంటి విలేజే. అర్జున్. భద్ర. నైస్ నేమ్. మాలతి. మీది కూడా నైస్ నేమ్. అర్జున్ గారు, ఇక్కడ రాగి సంగటి దొరుకుతుందా? రాగి సంగట? పోనీ సర్వపిండి, వరి అన్నం, దంపుడు బియ్యం అన్నం. ఏం మాట్లాడుతున్నారు భద్ర గారు? ఇది కార్పొరేట్ కాలేజ్, అవన్నీ ఇక్కడ దొరకవు. అయితే తెలంగాణలోనే ఉంది కదా. అంటే ఆకలి అయితే అందే, ఏదో ఒకటి తిందాం పదా. పదండి. ఈ 4 years క్యాంటీన్ ఫుడ్ ఎలా తినాలో ఏంటో. బ్రో ఒక్కసారి, అందరు ఎక్కడికి వెళ్తున్నారు? లోపల ఆడిషన్ జరుగుతుంది. ఆడిషన్సా? మనం కూడా వెళ్దామా? మనం వెళ్దామా? పోదాం. ఓకే. సోనియా వచ్చింది, సంతోషి వచ్చింది, అంజలి వచ్చింది. మీరేంటి ఇక్కడ? అది ఆడిషన్స్ చూడ్డానికి. అయినా మీ ఇలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ పనికిరావని చెప్పే కదా. టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటికి వెళ్ళండి. సార్ కొంచెం. ఎవరిని లోపలికి రానిక్కు. ఓకే గీతు, స్టేజ్ పైకి వెళ్ళు. సరే. హాయ్ గాయత్రి. నన్ను గాయత్రి అని పిలవకు, కాల్ మీ గీతు. అయినా మీకు ఇక్కడేం పని? మేము కూర్చొని చూస్తాం. లోపలేం సర్కస్ చేయట్లేదు. పోనీ ఏం నడుస్తుందో చూస్తాం. ఇరిటేట్ చేయకండి, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళండి. సరే, చక్రి అంకుల్కి కాల్ చేద్దాం భద్ర. అబ్బా సరే, లోపలికి రండి. లోపలికి వచ్చాక మీరెవరో నేనెవరో మీకు నాకు సంబంధం లేదు. ఓకే? మోహన్ ఫ్రమ్ మెకానికల్. అయినా మెకానికల్ గాళ్ళకి ఎందుకురా ఆటి మీద అంత పిచ్చి? సర్లే రా. అన్న, నా పేరు మోహన్ అన్న, ఫ్రమ్ మెకానికల్. ఆపు. చూడు తమ్ముడు, నీ ఇంట్రో అవసరం లేదు. అసలు నువ్వేం చేస్తావు చెప్పు. పోయిటరీ చెప్తా అన్న. ఏదో ఒకటి తగలెట్టు. మల్లిక, నిన్ను చూస్తూ బతికేస్తా చాలిక, నా జీవితానికి నువ్వే పెద్ద వేడుక, నీ వారు చూపే నా గుండె కొమ్మెలిక. చాలా, ఇంకా నువ్వు వెళ్ళు. చెప్పాను కదా. రే, నువ్వు నెక్స్ట్ పిలువురా. అన్న, నేను గిటార్ బాగా వాయిస్తానన్నా. మా వాళ్ళు కూడా గిటార్లు బాగానే వాయిస్తారు, కానీ నేను గిటార్ తెచ్చుకోలేదన్నా. ఎరా, మీ గిటార్లు ఇస్తారా? వద్దన్నా, నేను తెచ్చుకుంటలే.
అరే నెక్స్ట్. First things first, I'ma say all the words inside my head. I'm fired up and tired of the way that things have been. Ooh, the way that things have been. నీకు నచ్చిందిగా తీసుకొని పో. వదిలేరా బాబు. కమ్మని ఈ ప్రేమలే ఏందే అర్థం కాని పాటలు పాడితేనే సెలెక్ట్ చేస్తారు, ఇంకా నువ్వు పాడితే ఏమైపోతారో. నేనా? అవును, నువ్వు పాడతావు. ఒకసారి ట్రై చేయి. నేనెప్పుడు ఇట్లా పాడలేదు. ఇందాక క్లాస్లో మాట్లాడినట్టు ఎక్కడైనా మాట్లాడావా? ఇది అంతే, పాడు. వేరు మాలతి. అవును భద్ర గారు, ఒకసారి ట్రై చేయండి, తప్పేముంది. అయితే ఫస్ట్ మీరు ట్రై చేయండి. నేను వెళ్తే మీరు వెళ్తారా? సరే చెప్తాముడు. ఇప్పుడు ఏ పాట పాడుతున్నావు? పాటలు కాదన్నా, స్టోరీస్ బాగా రాస్తా అన్న. ఐ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్, ఏ ఫిల్మ్ డైరెక్టెడ్ బై అర్జున్ ఈజ్ మై డ్రీమ్ అన్న. మీరు ఎప్పుడైనా షార్ట్ ఫిల్మ్స్ తీస్తే మీ షార్ట్ ఫిల్మ్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న. ఓహో, ఇది ఈ బ్యాచా? నీతోటి ఇప్పుడు ఏ పని లేదులే కానీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉన్నప్పుడు చెప్తాలే తమ్ముడు, నువ్వు వచ్చే దిగు. థ్యాంక్ యూ అన్న. ఇది తోచ్ తొండి, మీరు పాడతా అన్నారు. నేనేం పాటలు పాడతా అనలేదే, వెళ్ళి పాడండి, మీ పేరు కూడా ఇచ్చొచ్చాను. వెళ్ళండి 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 భద్ర గారు. భద్రా ఫ్రమ్ సిఎస్సి. భద్రానా? ఎవడ్రా భద్రా? నేనే. ఓ అమ్మాయా, సరే రా. వెళ్ళండి. అందర్నీ గొడుగల్లే కాపాడే మిన్ను, కంటికి రెప్పల్లే కాచేనే నిన్ను, చంద్రుడు సూర్యుడు సుక్కలు తోడే ధైర్యంగుండే భద్రకాళి, ధైర్యంగుండే భద్రకాళి. మండాలి దివ్వులే నీలోని ఆశ, గుండెల్లో తుడిచే ఈ భారం నీ గోస, నూనె సుక్కని తోడుంటదమ్మా ధైర్యంగుండే భద్రకాళి, ధైర్యంగుండే భద్రకాళి. అరే ఏంట్రా ఇది అసలు? అమ్మా తల్లే, నువ్వు వెళ్ళమ్మా, ఇంకెళ్ళు. భద్రా భద్రా భద్రా